జిల్లాలో బీజేపీ చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్ర తెలుగుదేశం పార్టీకి వైకుంఠ యాత్రగా మారుతుందని ఆయన హెచ్చరించారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పఠాన్ మహమ్మద్ అలీఖాన్ బీజేపీ చేపట్టిన ఈ యాత్ర తెలుగుదేశం పార్టీ పతనానికి నాందిగా మారిందన్నారు. బీజేపీతో జతకట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ తిరోగమన దిశగా పయనిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా రాష్ట్రంలో మత విద్వేష రాజకీయాలకు తావు కల్పిస్తున్నారని విమర్శించారు. మత విద్వేష పాలనతో దేశాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీతో చేతులు కలిపినందుకు చంద్రబాబు నాయుడికి రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉనికి లేని బీజేపీకి చంద్రబాబు ఊపిరి పోస్తుండటం దారుణమని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోదరభావం, శాంతి, సామరస్యం, పరమత సహనం వంటి విలువలను నిర్దేశించిన భారత రాజ్యాంగానికి బీజేపీ పూర్తిగా వ్యతిరేక్తమని ఆరోపించారు. అలాంటి పార్టీకి చంద్రబాబు సహకరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని పఠాన్ మహమ్మద్ అలీఖాన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన వాజ్పేయి మోదీ సుపరిపాలన యాత్ర పట్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలు కూడా కావడం చాలా దారుణం. మత విద్వేషం, మత సామరస్యం లేకుండా చేయడం, ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించడం, శాంతి లేకుండా చేయడం, అశాంతిని రెచ్చగొట్టడం, ఈ విధంగా నరమేధం మారణకాండకు చిరునామాగా ఉన్న ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఇప్పటికే అసహ్యించుకుంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతునిస్తున్న తెలుగుదేశం పార్టీ దేశ విధ్వంసం సృష్టించడంలో బీజేపీతో పాటుగా సమానంగా తెలుగుదేశం పార్టీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా రాజకీయ కలుషితం చేయడానికి, ప్రజల మధ్య ఉన్న సోదరభావం, సౌభ్రాతృత్వంను పూర్తిగా తుడిచిపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ యాత్ర ద్వారా ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ చేయడంతో పాటుగా ప్రతి జిల్లాలో కూడా పర్యటిస్తూ మతాలు, కులాల పట్ల మాట్లాడడం, తర్వాత కేవలం తన ఆర్ఎస్ఎస్ రహస్యపు ఎజెండాను అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు పూర్తిగా మద్దతునిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ యాత్రలో భాగస్వాములై వెళ్ళడం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా అప్పట్లో ప్రధానిగా ఉన్న వాజ్పేయి నరేంద్ర మోడీ పరిపాలనను, నరేంద్ర మోడీ మత విద్వేషాన్ని, నరేంద్ర మోడీ చేసే దుర్పాలనను ఆయన పూర్తిగా వ్యతిరేకించారు, అసహించుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలో 2002వ సంవత్సరంలో అప్పట్లో అమాయకులైన ముస్లింలను ఊచకోత కోయడం, అకృత్యాలు చేయడం, మహిళలను మానభంగం చేయడం వంటి అతి ఘోరమైన, హేయమైన, అంతర్జాతీయ సమాజం అసహించుకునేలా నేరాలు, ఘోరాలకు నరేంద్ర మోడీ పాల్పడ్డాడు. దీన్ని అప్పట్లో పూర్తిగా వ్యతిరేకించిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రాజధర్మం ప్రకారం నువ్వు రాజీనామా చేయి అంటూ నరేంద్ర మోడీని ఆదేశించారు. కానీ అప్పట్లో ప్రధానిగా ఉన్న లాల్ కృష్ణ అద్వానీ అడ్డుకోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా కొనసాగాడు. ఈ విధంగా రాజకీయంగా అటల్ బిహారీ వాజ్పేయి నరేంద్ర మోడీని పూర్తిగా వ్యతిరేకించేవారు. అయితే ఆయన పేరుతో ఈరోజు రాజకీయానికి పాల్పడడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలు పెట్టడానికి, బీజేపీ పార్టీ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దీనికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతునివ్వడం చాలా దారుణం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం, తన సొంత కార్యకలాపాల కోసం, వ్యక్తిగత కేసుల పరిష్కారం కోసమే బీజేపీతో పెట్టుకున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మత విద్వేషాలు, మత భావజాలం ఇప్పటి వరకు లేవు. కానీ బీజేపీ ఈ యాత్రతో దీన్ని మత్తచి చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజలు కూడా హర్షించడం లేదు. అయితే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
తాను స్వయంకృతాపరాధంతో బీజేపీని ఈ విధంగా కొమ్ము కాయడం వల్ల తెలుగుదేశం పార్టీకి బీజేపీ యాత్ర వైకుంఠ యాత్రగానే మారింది. ఈ యాత్రతో బీజేపీ చేస్తున్న యాత్రతో తెలుగుదేశం పార్టీ అంతిమ యాత్ర ఆరంభమైంది అనేసి మేము భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ స్వయంకృతాపరాధంతో తన కాళ్లను తానే నరుక్కుంటుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో కూడా మనుగడ సాధించలేదు, పూర్తిగా పతనమయ్యాయి. ఇందుకు మనకు ఉదాహరణలు మహారాష్ట్రలో శివసేన పార్టీ, తర్వాత అస్సాంలో బిజు జనతాదళ్ పార్టీ, అలాగే తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ, ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి రాష్ట్రంలో కూడా, పంజాబ్ రాష్ట్రంలో అకాలీదళ్ పార్టీ కూడా కనుమరుగయ్యాయి. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా కనుమరుగవుతోంది. కానీ ఇవన్నీ చూడకుండా రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి రాష్ట్రానికి నిధులు సాధించడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారు. కానీ రాజకీయ స్వార్థంతో, వ్యక్తిగత స్వార్థంతోనే బీజేపీతో కలిసి నడవడాన్ని ప్రజలు హర్షించడం లేదు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీజేపీ లాంటి మత విద్వేషపు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టి మత భావజాలం, మత విద్వేషం, మత చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తే దీన్ని ప్రజాగా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం.